ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించి రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు కదా! సో, మరి క్వాలిఫై అవ్వలేని వాళ్ళు అండ్ మార్క్స్ తక్కువొచ్చిన వాళ్ళ పరిస్థితేంటి? ఓకే. రిజల్ట్ అయితే వచ్చేసింది. మీరేం చేయలేరు. రిజల్ట్ అయితే మీరు చేంజ్ చేయలేరు కదా! సో, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో మరి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కదండీ! సో, ఫిబ్రవరి 8థ్ సీటెట్ ఎగ్జామ్ ఉందండి. గుర్తుందా మీ అందరికి? సో, మార్క్స్ తక్కువొచ్చాయి, క్వాలిఫై అవ్వలేదు అండ్ ఇన్ సర్వీస్‌లో ఎవరైతే టీచర్స్ మనకి ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ ఉండాలి అన్నారు కదా! సో, వాళ్ళందరికి కూడా ఫిబ్రవరి 8న సీటెట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది కదా! అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు దయచేసి. మెసేజెస్, కమెంట్స్ వస్తున్నాయి. మేడం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మార్క్స్ ఇలా వచ్చాయేంటి? మేము పాస్ అవ్వలేదండి. క్వాలిఫై అవ్వలేదండి. సో, అయిపోయింది. అయిపోయిందని మీరు ఇలా మార్చలేరు. బట్ ఫిబ్రవరి 8న మనకి సీటెట్ ఎగ్జామినేషన్ ఉందండి. సో, ఓల్డ్ సిలబస్‌తో జరిగే లాస్ట్ సీటెట్ ఎగ్జామ్. మీరు దీని మీద తప్పకుండా ఫోకస్ చేయాలి. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీటెట్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. కంటిన్యూ‌గా మీరు ఛానెల్‌ని చూస్తూ ఉండండి. ఇప్పటి నుండి మనం సీటెట్ క్లాసెస్ సంబంధించి ప్రతి వీడియో కూడా నేను యూట్యూబ్‌లో చేస్తాను. థాంక్ యూ.